కానీ ఇండస్ట్రీలో నెపోటిజము ఈ కొంచెం సారీ టు యూజెస్ వర్డ్ కొంచెం కులపిచ్చులు ఇలాంటివన్నీ ఉంటాయి, ఇవన్నీ వినికిడి. ఇప్పుడు బాగా తగ్గిపోయింది, ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్ వచ్చేసింది దాదాపు. ఒక టైంలో మనవాళ్ళు అని పెట్టుకునే పరిస్థితి నుంచి ఎవరు పనికొస్తారు వీళ్ళే కావాలి అనే స్టేజ్కి కొత్త వాళ్ళు ఎలా పుట్టుకొచ్చేస్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సంభవం అదేంటో నేను కళ్ళజోడు పెట్టుకోను ఇప్పుడు కూడా. ఈ యాంగిల్లో చూస్తారు, వీటి కులం వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల సెలెక్ట్ చేసుకుంటారు అనేది నాకు పట్టల. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ టోల్డ్ యూ, నేను పని చేసిన వాళ్ళలో మా కమ్యూనిటీ అనే వాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు కాదనట్ల. సో అక్కడ నాకు ఇప్పుడు ఆ యాంగిల్ నాకు ఎక్కడ పెద్ద అది నాకు కన్సిడరబుల్ ఫ్యాక్టర్గా అనిపించాల. నాకు అయ్యిందని కొంతమంది నాతో అంటారు, నేను దాన్ని పెద్ద పట్టించుకున్నాను. ఎందుకంటే అకార్డింగ్ టు మీ ప్రొఫెషన్ ఇస్ ప్రొఫెషన్. మీ ఎక్కడ వివక్ష చూడలేదు మీరు? నేను పెద్ద మీకు అయిందని కొంతమంది చెప్పారా? మీకు చెప్పారు, కొంతమంది చెప్పారు. వివక్ష వల్ల మిమ్మల్ని తీసేసి వాళ్ళని పెట్టారు అలాంటివి కూడా విన్నాను నేను. అంటే 2 రోజులు షూటింగ్ ఉందనగా సడన్ గా ఫోన్ మారిపోవడం, రావడం, పెద్ద పెద్దవి అవి దాని ఏమంటారు సినిమాలో జరిగాయి, యాడ్ ఫిల్మ్స్ లో జరిగాయి. సో జరిగాయి కాబట్టి బాధపడతారు ఆ టైంలో. ఖచ్చితంగా బాధ వేస్తుంది కదండి, కించిత్ బాధ వేస్తుంది. బట్ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాగా, మళ్ళీ ఇది ఇంకా వన్ మోర్ ఫెదర్ ఇన్ ద హ్యాట్. వెరీ వాట్ బ్రైట్ యాటిట్యూడ్. యాక్చువల్లీ అమ్మగారి నాన్నగారి పెంపకం ఎంత స్ట్రాంగ్గా మీ ఇద్దరు అన్నదమ్ములు రామలక్ష్మణులా ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళే కారణం. అంతే అంటే ఎంత స్ట్రాంగ్ అండి. ఐ మెట్ దెమ్, కలిసారు కదా. అమ్మ చాలా అదే అవును, అన్నయ్య పెళ్ళి అని పాట పాడాను కదా. అమ్మో అవును కదా, అవును కరెక్ట్. మీ పెళ్ళిలో పాడలేకపోయాను, ఈసారి పాడతాలే. అంటే మీ యానివర్సరీకి అని చెప్తున్నా. ఏదో మా చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టు. కానీ చాలా. సో అయితే మరి ఈ మెయిన్ స్ట్రీమ్ యాక్టింగ్లోకి వచ్చాక ఇప్పుడు తమిళ్ అండ్ తెలుగు 2 చేస్తున్నారు కదా, ఎలా వస్తాయి రోల్స్ మామూలుగా? అంటే మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ అని ఒకటి ఉంటుంది చెప్పబడేది మనకి, అంటే అదే వాతావరణం, ఆఫీసుల చుట్టూ వెళ్తూ అది ఇది. మీకు 2-3 వ్యాపకాలు ఉన్నాయి, ప్లస్ యూఆర్ అ వెరీ హోమ్ సెంట్రిక్ పర్సన్ అని తెలుస్తోంది చూస్తుంటేనే. ఎలా మీరు మీకే వస్తాయా వాటంతట అవే కాల్స్ అలా వచ్చేస్తాయా? యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే, నేను ఎప్పుడైతే చదువు కోసం బ్రేక్ తీసుకున్నాను, దాని తర్వాత నేను ఇండస్ట్రీని ఒక 4 ఏళ్ళు పక్కన పెట్టాను చదువు కోసం అని చెప్పి. ఆ తర్వాత ఇండస్ట్రీ ఇంకో 4 ఏళ్ళు పక్కన పెట్టేసింది. ఎలాగో 4 ఏళ్ళు విడి తీసుకున్నది డైలాగ్ ఉంటుంది అల్లు అర్జున్ కదా, ఇంత గ్యాప్ ఇచ్చామంటే గ్యాప్ రాలేదు, నేను ఇవ్వాలి గ్యాప్ వచ్చిందని. అలాగా నేను చదువు కోసం కొంచెం పెడితే ఆ కంటిన్యూషన్ అలా పెరిగిపోయింది. ఒక టైంలో సరే నేను బాంబే వెళ్ళి అక్కడ ఒక చాలా పెద్ద లెసన్ నేర్చుకున్నా. ఏంటంటే బాంబే ఎందుకు వెళ్ళానంటే, ఈ సిఎస్ చేసిన తర్వాతే నేను ఒక కార్పొరేట్ లాయర్గా సెటిల్ అవుదామని ఒక రిలయన్స్ లాంటి కంపెనీలో నేను ఉద్యోగం కోసం ట్రైనింగ్ అయ్యి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ట్రైనింగ్ అయ్యి, మనకి ఇప్పుడు బిగ్ 4 ఉంటాయి కదా, ప్రైస్ వాటర్స్ కూపర్స్, కేపీఎంజీ, అలాగా లా ఫర్మ్స్లో కూడా మ్యాజిక్ 5 అని ఉంటాయి. అలాంటి వన్ ఆఫ్ ద టాప్ లా ఫర్మ్స్ జయసాగర్ అండ్ అసోసియేట్స్ అని, అక్కడ నేను ట్రైనింగ్గా పనిచేశాను. వాట్ ఐ రియలైజ్డ్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే, అక్కడ రిలయన్స్లో ఉద్యోగానికి కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక రిలయన్స్ కెమికల్ ఇండస్ట్రీస్ చీఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రెసిడెంట్ ఆయన, అంటే అంబానీ గారికి ఒక 2 లెవెల్స్ కింద అనుకోవచ్చు. ఆయన నన్ను ఒకసారి ఆయన నాతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మాట్లాడుతూ నా జీవితానికి కావాల్సిన అతి ముఖ్యమైన విషయాన్ని నాకు అధ్యయనం చేసి, అక్కడ ఏంటంటే చాలా మంచి ప్యాకేజ్, ఫైనాన్షియల్గా చాలా మంచి ప్యాకేజ్, ఒక 5 ఏళ్ళు చేస్తే అసలు తిరిగి చూసుకోకర్లా. అలాంటి తరుణంలో ఆయన ఒక ప్రశ్న అడిగాడు నన్ను. అక్కడ నేను మళ్ళీ హ్యాడ్ టు టర్న్ బ్యాక్. ఏంటంటే, హౌ ప్యాషనెట్ ఆర్ యూ టు బికమ్ ద కంట్రీస్ బెస్ట్ కార్పొరేట్ లాయర్ ఆర్ కంపెనీ సెక్రటరీ? అంటే నేను ఒక క్షణం, ఆయన తెలుగు అయినా ఆయన నేను యాక్టర్ అని తెలుసు, ఆయన ఆశ్చర్యపోయాడు కూడా. సినిమా యాక్టర్ అయ్యి ఉండి హీరోగా చేసి తర్వాత మళ్ళీ చదువులోకి వచ్చి ఇలాంటి కోర్స్ ఫినిష్ చేసామంటే మళ్ళీ చాలా మంచి విషయం. ఐఎమ్ సర్ప్రైజ్డ్ అని ఆయన అడిగితే నేను దానికి టక్క సమాధానం చెప్పలేకపోయాను. సరే నేను ఇంకోలా అడుగుతాను, ఇవాళ నీ జీవితంలో ఆఖరి రోజు, రేపు నీ గురించి పేపర్లో ఏం రావాలి? ఒక దేశానికి ఒక పెద్ద కార్పొరేట్ లాయర్ లేడని రావాలా, ఒక మంచి యాక్టర్ లేడని రావాలా? రెండోది చూస్ చేసుకుంటాం సార్. బ్యాగులు సర్దుకుని బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపో. నీ ప్యాషన్ లేని చోట నువ్వు పనిచేస్తే డబ్బు వస్తుందేమో చెప్తుండదు. డబ్బు రాకపోయినా సరే ప్యాషన్ చోట పనిచేస్తే ఎప్పటికప్పుడు డబ్బు వస్తుంది. ఎప్పుడు వస్తుంది నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నువ్వు ఈసారి బాంబేకి వస్తే షూటింగ్కి రా. లేదు ఉద్యోగం కోసం వద్దాం అనుకుంటున్నావా, ఇదిగో నా కార్డు. నేను రిలయన్స్లో ఇంకొక 2-3 ఏళ్ళు పనిచేస్తాను. ఆ తర్వాత 10 ఏళ్ళు అయినా సరే నా సేవ్ ఉంటుంది ఇక్కడ. నేను 30-40 ఏళ్ళకి పనిచేస్తాను ఇక్కడ. సో డోంట్ డూ దట్ అని చెప్పి, నేను ఏ ఫర్మ్లో అయితే పనిచేస్తున్నానో మా ఫర్మ్ యొక్క పార్ట్నర్స్, అంటే నాకు ఒక 6 లెవెల్స్ పైన అనమాట, వాళ్ళ అపాయింట్మెంట్ నాకు కావాలంటే 3 రోజులు పట్టేది. అలాంటిది ఈయన ఇక్కడి నుంచి ఒక ఫోన్ కాల్ చేసి ఈ అబ్బాయిని పంపించాడు ఇక్కడ నుంచి అని చెప్పి, అంటే హిస్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ట్రైంగ్ టు టెల్ యూ చెప్పి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళతో మాట్లాడి నా ట్రైనింగ్ క్లోజ్ చేయించేసి, హీ హాస్ మీ వెరీ క్లియర్లీ, బీ క్లియర్ అబౌట్ యువర్ లైఫ్. నేను ఒకటే అడిగా, సార్ సక్సెస్ ఫార్ములా ఏంటి? ఫోకస్ ఆన్ కోర్ కాంపిటెన్స్.
నీకు అత్యంత బాగా ఏది వచ్చు అనుకుంటున్నావో దాని మీద దృష్టి పెట్టు. టైమా ఎవరికి ఎంత పడుతుందో తెలియదు. అండ్ దట్ ద ఫీల్డ్ విన్ విచ్ యూఆర్ ఇన్, అది దానిలో ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. జయస్వామి గారికి 50 ఏళ్ళకి వచ్చింది శంకరాభరణం, తెలియదు. మరి ఈ మధ్య ఎగ్జాంపుల్ మన ఆయన గోపరాజు రమణ గారు అని చెప్పి అద్భుతమైన ఆర్టిస్ట్ ఆయన. నేను ఆయన ఎన్నిసార్లు చూసుకునేవాడిను, మా మంచి ఆర్టిస్ట్ బ్రేక్ రావట్లేదు, పెద్ద అయిపోతాడు ఈయన అని. ఈ మధ్య ఒక వెబ్ సిరీస్ వల్ల బ్రేక్ వచ్చి ఈజ్ వెరీ బిజీ నో. అంటే నా ఉద్దేశం అందరికీ ఆ వయసుకే వస్తుందని కాదు, బట్ ఆయన నాకు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఇది. సో యూ డ్రైవ్ టువర్డ్స్ యువర్ ప్యాషన్ అన్న కారణం చేత నేను ఐ కేమ్ బ్యాక్. దెన్ ఐ స్టార్టెడ్. ఆ వచ్చిన క్రమంలో నాకు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరినీ అడిగి ప్రయత్నించి చెప్పా, కమ్యూనికేట్ చేశాను. అంటే నాకు గొంతులో గోడి ఒక పాయింట్ నుంచి నేను అడగలేరు. సార్ నేను వచ్చానండి, మధ్యలో చదువుకోవడానికి వెళ్ళిపోయాను, నేను ఏమైనా ఉంటే చేద్దాం అనుకుంటున్నాను, నాకు మంచితోటి చెప్పండి. నాకు ఐ డోంట్ వాంట్ టు బీ ఎ హీరోలో, ఐ వాంట్ టు బీ ఎ పర్ఫార్మర్, ఐ వాంట్ బీ అన్ యాక్టర్. అంటే అప్పటికి ఇంకా మనకి ఓటీటీస్ లేవు. సో హీరో లేదా అదర్ క్యారెక్టర్స్. సో హీరోగా మార్కెట్ లేదు కాబట్టి ఐ వాజ్ వెరీ క్లియర్. అంటే అప్పుడు ఈ లీడ్ యాక్టర్ టెక్నాలజీ లేదు. సో నా ఉద్దేశం ఏంటి అంటే ఒక పర్ఫార్మర్గా ఒక ముద్ర వేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నజరుద్దీన్ షా ఉన్నాడండి, నాకు ఆయన చాలా ఇష్టం. ఒక ఎస్వి రంగారావు గారు ఉన్నారు, చాలా ఇష్టం. నానా పాటేకర్ ఉన్నారు, చాలా ఇష్టం. వాళ్ళ ఒక యంగ్ వర్షన్ తెలుగులో ఒకటి ఇలా ఉంటే బాగుంటుంది, అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా పడితే బాగుంటుంది అనేది నా తాపత్రయం. బట్ అది ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు కథలు లేవు. సో బట్ కమ్యూనికేట్ చేశాను. దగ్గర 75 మంది డైరెక్టర్స్ కలిశాను. ఒక లిస్ట్ వేసుకుని నేను మిస్ అయిన 5-6 ఏళ్లలో బాబోయ్ అందరినీ అందరినీ చిన్న పెద్ద తేడా లేదు. అంటే ఇవాళ ఉన్న టాప్ డైరెక్టర్స్ అందరినీ కలిశాను అప్పుడు నేను. అప్పుడు ఏమన్నారు వాళ్ళు? అందరూ ఒకటే అనేవాళ్ళు, మీరు యాక్టర్గా మీరు మంచి యాక్టర్ మాకు తెలుసండి, బట్ మీరు మార్కెట్లో యాక్టివ్గా లేరు. మా పాత్రకి తగ్గ మీరు చేసే క్యారెక్టర్ మా సినిమాలో లేదు కాబట్టి మేము లేకపోతే, బట్ అందరూ గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఇబ్బంది జరగలేదు. సో వాట్ ఐ రియలైజ్డ్, ఎప్పుడు కూడా మనం అడిగితే వచ్చేదానికన్నా మనకు కావాలనుకుంటే వచ్చే వాల్యూ వేరు. ఆ భరణి గారు చాలా హెల్ప్ చేశారు నాకు, తనికల భరణి గారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగి, అంటే ఆయన నాకు మా నాన్నగారికి మంచి స్నేహితుడు, ప్లస్ నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. ఆయన గారు కోట గారు కానీ వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి తెలుసు నాకు, ఏరాయని పిలుస్తారు. సో అంకిల్ ఇలాగా అనుకుంటున్నానంటే దెన్ ఆయన కాంటాక్ట్లో 4 చెప్పారు. చెప్పి దాంట్లో కూడా నాకు అంకిల్ మీరు చెప్పారు, నేను కలిశాను, బట్ నా క్యారెక్టర్ నచ్చలేదు అంకిల్. మళ్ళీ ఆయనకి ఫోన్ చేస్తాను, రే నేను చెప్పడం నా బాధ్యత, చేయడం చేయకపోవడం నీ ఇష్టం, నువ్వు నేను చెప్పాను కదా చేయాలని ఆబ్లిగేషన్ ఫీల్ అవ్వకు, నీ క్యారెక్టర్ చేయాలని లేదు చెప్పేసి తప్పేం లేదు. అలా కూడా నేను కొన్ని వదులుకున్నా, ఇది వద్దు మనం చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు. సో అలాగా అడిగితే వచ్చేదానికన్నా మనం కావాలనుకుంటే వచ్చేదానికి విలువ ఎక్కువ నా అనుభవంలో. ఒక చాలా చిన్న వయసులో బోల్డ్ అంత ఫిలాసఫీ వచ్చేసింది మీకు, అంటే ప్రాక్టికల్ ఫిలాసఫీ, అప్లైడ్ ఫిలాసఫీ చాలా బాగుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. నేను అందుకనే సినిమా ఇండస్ట్రీ తక్కువ చేస్తే అసలు సహించను, నాకు నచ్చదు. ఎందుకంటే అంటే ఒక కోణం ఉంటుంది, చాలా చిన్న చూపు చూసేసి, చాలా చులకనగా చూసేసి, చాలా వీళ్ళు సినిమా వాళ్ళు అనే మాట అది చాలా ఈజీగా అనేస్తారు. అంటే అది ఏ కాంటెక్స్లో అంటున్నారు? నిజం చూస్తే మామూలుగా అంటారు కళామ తల్లి అని, ఈ సినిమాకి 25 ఏళ్ళు 20 ఏళ్ళు అని అందరూ బాగా మాట్లాడతారు ఆదిత్య. ఈ డ్రగ్స్ లేకపోతే ఇలాంటి నెపోటిజము, సుశాంత్ రాజ్ అలాంటి రాజ్పూత్ లాంటివి, అలాంటి అంతవరకు ఒక చిన్న వాటికి మాట్లాడతారు. వాడు సినిమా వాడు మాట మీద నిలబడ్డాడు, ఓహో వాడు సినిమా వాడు టైంకి రాడు. నాకు అంటే సందర్భం వచ్చినట్టు చెప్తున్నాను, టైం అనే దానికి నేను అంటే ఇండస్ట్రీలో ఉండడం వల్ల కొన్ని చెప్తున్నాను. ఎంత నేర్చుకుంటాం అంటే భీమ సుధన్ రావు గారు అని చెప్పి రక్త సంబంధం సినిమా ఐడియా ఉంది కదా, ఎన్టీఆర్ సావిత్రి, ఆయన ఆఖరి సినిమా. ఆ సినిమా నేను లవ్డ్గా యాక్ట్ చేశాను, లవ్ కుష్ సినిమా పేరు, మన తెలుగులో ఒకసారి హిందీలో చేశాను అనమాట. టైమింగ్ ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారంటే, అక్కడ పద్మాలయ కృష్ణ గారు, మన సూపర్ స్టార్ కృష్ణ గారి బ్యానర్ అది. ఆ సినిమా షూటింగ్ ఊటీలో నేను 30 రోజులు షూటింగ్, పొద్దున్నే రోజు 3:30కి లేచి మేకప్ వేసుకుని 5 వరకు, 5కి కిందకి వచ్చి ఆయన రూమ్కి వచ్చి మన స్టాప్ వాచ్ పెట్టి బ్రీతింగ్ ఆపుకుని డైలాగ్స్ అప్పచెప్పేవాడు ఆయనకి, హిందీ డైలాగ్స్. నాకు హిందీ రాదు, పైగా తెలుగులో అమ్మ రాసిచ్చేది. ఇంత డిసిప్లిన్గా చేస్తే ఒక్కరోజు లేట్ అయ్యానని చెప్పి అందరి ముందర బండబూతులు తిట్టాడు ఆయన. బండబూతులే, నేను కెమెరా మీద చెప్పకూడదు కొన్ని. అక్కడ ఆయన కోపం కాదు, ఆయన నావేదంటే వీడు ఇంత కరెక్ట్గా వచ్చేవాడు ఎందుకు ఇలా చేశాడు. అక్కడ ఎదురుకుండా వెయిట్ చేస్తుంది ఎవరు? ప్రాణ్ అంటే మహానటుడు ఆయన. అమ్మ బాబోయ్, ఆయన 7 వరకు వచ్చి కూర్చున్నారు, నువ్వు 9కి వచ్చావు. అది కూడా ఏమిటి, న్యూ ఇయర్ రోజు ఆ రోజు. సో నేను చెప్పే వాళ్ళకి చెప్పా, నేను చెప్పిన ఆయన రాలేదు షూటింగ్కి. సో ఆయన ఇన్ఫార్మ్ చేయలేదు. బట్ ఏదేమైనప్పటికీ టైం అంటే టైం. ఇప్పటికీ నేను డబ్బింగ్కి వెళ్ళినా సరే, ఇందాక మన ఇంటర్వ్యూ లేట్ అవుతుంది అనుకున్నా కూడా టైం దాటుతుంది ముందు ఫస్ట్ మెసేజ్ చెప్పేసి వెళ్ళిపోయి ఫోన్ చేసి చెప్పేస్తాను. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, మనం వాట్ ఈస్ దట్ వీఆర్ ట్రైంగ్ టు తీసుకోవడం అని, వాట్ వీ టేక్ ఫ్రమ్ వాట్ వీ సీ. రైట్, అన్నీ ఉంటాయి ఒకేసారి. మన దాంట్లో ఏం తీసుకుంటున్నారో బట్టి